గత వారం ప్రార్థన మనకి ఏమై ఉన్నది అనేటువంటి అంశంలో ఒక మాటను మనం ధ్యానం చేసాం. ప్రార్థన మనకు శక్తి అయి ఉన్నది అనేటువంటి మాటని గత వారం ఆ వారం అంతా కూడా ఆ రోజు ఆ ఒక్క మాటనే మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి కూడా మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన మనకి ఏమై ఉన్నది అంటే రెండవ మాటని ఈ రాత్రి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన మనకి ఏమై ఉన్నది అంటే ఈ రాత్రి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో చెప్తూ ఆ ప్రార్థన మనకు సమాధానమై ఉన్నది. హల్లెలూయా. ఈ సమాధానం అంటే జవాబు కాదు, కానీ ఈ సమాధానము అంటే శాంతి, నెమ్మది. ప్రార్థనా పరుల జీవితంలో దేవుడిచ్చేది ఏంటంటే నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యము ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తులైన పౌలు గారు ఆయన ఈ మాటను చెప్తూ ఏమంటున్నాడంటే సమస్త జ్ఞానమునకు మించిన, అంటే ఈ లోకములో ఎంతో జ్ఞానం కలిగిన వారు, ఎన్నో విషయాల మీద పరిజ్ఞానం కలిగిన వారు ఎందరో ఉన్న సమస్త జ్ఞానానికంటే కూడా మించినది దేవుని సమాధానం. జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, కానీ దేవుని సమాధానం పొందినవారు, దేవుని నెమ్మది పొందినవారు, దేవుని యొక్క శాంతిని పొందుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు చాలా కుటుంబాలలో ఈ శాంతి లేదు, ఈ నెమ్మది లేదు, ఈ సమాధానం లేదు. వారి కుటుంబాల్లో గొడవలు, వారి కుటుంబాల్లో కలహాలు, కక్షలు, నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వారి కుటుంబాలలో ప్రార్థన లేదు. ఈ రాత్రి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన మనకి ఏమై ఉన్నదో గత వారం శక్తి అయ్యింది. ఆ ప్రార్థనే మనల్ని ఆయన రాకడలో నిలవబెట్టే శక్తిని మనకిస్తుంది అని గత వారం చెప్పిన పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి ఆ ప్రార్థన మన జీవితాలకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. ఆలోచన చేయాలి. ఒకవేళ నీ కుటుంబములో, ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేక, సమాధానము లేక, శాంతి లేక, నిరుత్సాహముతో, ఏదో ఆలోచనలతో, ఏదో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉంటే గనక ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. నీ జీవితంలో కావలసిన నెమ్మది, నీ జీవితంలో కావలసిన శాంతి, సమాధానము దేని ద్వారా వస్తుందని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రార్థన ద్వారా. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కరువైపోయిందేమో, నీ కుటుంబ జీవితంలో సరిపోయినంత ప్రార్థన లేదేమో, అందుకే అసమాధానం వెలుబడి చేస్తుంది, నెమ్మది లేనటువంటి పరిస్థితులు వెలుబడి చేస్తున్నాయి, గొడవలు వెలుబడి చేస్తూ ఉన్నాయి. కారణం ప్రార్థన కొదువుగా, కొరతగా, తక్కువగా ఉన్నందున. చాలామంది
ఈ సమాధానం లేక, నెమ్మది లేక, విసిగిపోయి, వేసారిపోయి, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో అన్నీ ఉన్నా ఈ జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితిని బట్టి ఎంతోమంది వారి వారి జీవితాలు మధ్యలోనే ముగించేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మన జీవితంలో నెమ్మది అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మన గృహంలో సమాధానం ఇచ్చేది ప్రార్థన మాత్రమే. ఈ పక్క పత్రికలోనికి, కొలస్సీ పత్రికలోనికి వద్దాం. 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా చాలా చక్కగా రాస్తాడు. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానము మీ హృదయంలో ఏలుచుండనివ్వాలి. మీ హృదయాల్లో నెమ్మది కలగాలి అంటే, నీ హృదయంలో శాంతి సమాధానం ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవుని ఎదుట మోకరించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీలో ఎంత ప్రార్థన అయితే ఉంటుందో ఆ ప్రార్థన నీ జీవితానికి, నీ కుటుంబానికి సమాధానాన్ని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, యేసయ్య ఒక మంచి మాట చెప్తాడు అక్కడ. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము, 27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చేటువంటి శాంతి కాదు. అక్కడ శాంతి అన్న దగ్గర 3 నెంబర్ వేసి ఫుట్ నోట్లో సమాధానము. దేవునికి స్తోత్రం. సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ సమాధానాన్ని పొందుకుంటాం అంటే మనము ప్రార్థించినప్పుడు, మనం ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటాం. అక్కడ ఆయన అంటున్నాడు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. అంటే లోకములో కొన్నింటిని బట్టి నెమ్మది కలుగుతుంది అనుకుంటాం. డబ్బును బట్టి నెమ్మది కలుగుతుంది, ఆస్తిని బట్టి నెమ్మది కలుగుతుంది, అంతస్తుని బట్టి నెమ్మది కలుగుతుంది, ఉద్యోగాన్ని బట్టి నెమ్మది కలుగుతుంది, లేకపోతే వెండి బంగారాలను బట్టి నెమ్మది కలుగుతుంది అనుకుంటాం. కానీ అదంతా కూడా తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. శాశ్వతమైనటువంటి సమాధానం ఇచ్చేది, శాశ్వతమైన సమాధానం దొరికేది ఎవరి దగ్గర అంటే యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. యేసయ్య జన్మించక ముందు 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచిస్తూ, ఏలయనగా మనకు శిశువు పుట్టును, అతని భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చెప్పి సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. అంటే సమాధానానికి అధిపతి ఆయనే. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మోకరించేటువంటి, మనం ఆ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఎవరు అంటే సమాధానానికి కర్త. ఆయన అల్లరికి కర్త కాదు, గొడవలకు కర్త కాదు, సమస్యలకు కర్త కాదు. హృదయాలు కలవరపడే విధంగా చేసేవారి వారు యేసయ్య కాదు. మన హృదయాలు వెరిచిపోయేలాగా, వెరవనేయకుండా మనల్ని కాపాడే దేవుడు ఆయన సమాధానకర్త. ఆ సమాధానకర్త ఎదుట మనం మోకరించి అడిగినప్పుడు ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడంట. ప్రార్థన వలన మనకి సమస్త జ్ఞానమును మించిన సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయతలో, ఆత్మీయ జీవితంలో
ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు ఈ సమాధానం అనేటువంటి ఈ యొక్క రుచి, అంటే ఆ ఆత్మఫలం అంటే ఒకటే ఫలం, కానీ అందులో 9 రకాలైనటువంటి రుచుల్లో 3వ రుచి ఏంటంటే ఈ సమాధానం. ప్రేమ, సంతోషము, సమాధానం అని గలతీ 5:22లో మనం చూస్తాం. ఆత్మఫలం ఏమనగా అని. కాబట్టి మన జీవితంలో ఆ దేవుడిచ్చేటువంటి ఈ సమాధానం ఉండాలి. ఈరోజు చాలా కుటుంబాలలో ఈ సమాధానం లేదు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు. తండ్రి కుమారుల మధ్య సమాధానం లేదు. సహోదరుల మధ్య సమాధానం లేదు. ఇంకా రకరకాలైన అన్ని బంధాలలో కూడా ఏమి కొరతగా ఉంది, కొదువుగా ఉందంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. గొడవ, ప్రేమ కరువైపోయినటువంటి పరిస్థితి, ద్వేషము, కోపము, అసూయ ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుక ఈ రాత్రి ప్రార్థన మనకి ఏమై ఉందంటే సమాధానమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం సమస్త జ్ఞానానికి మించినటువంటి ఈ సమాధానం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడంటే పౌలు గారు, దేవుని రాజ్యం అంటే తినడం తాగడం కాదు. నేను మంచిగా తింటున్నాను, మంచిగా తాగుతున్నాను కాబట్టి నాకేం లోటు లేదు, ఇది కాదు. దేవుని రాజ్యం అంటే నీతిగా బ్రతకడము, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని కలిగి ఉండడం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమని చెప్తున్నాడంటే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనే ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగుజేయ వాటినే ఆసక్తితో అనుసరింతము. దేవునికి స్తోత్రం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యము అంటే దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు తినడంలోనో తాగడాన్ని బట్టో కాదు, కానీ దేవుని యందలి సమాధానం కలిగి ఉండటిలో దేవుడు మనకి ఆ నెమ్మదినిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ సమాధానాన్ని కలిగి ఉండేవారంగా ఉండాలి. చూడండి, 8వ అధ్యాయము, రోమాలోనే 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంది. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. అంటే నువ్వు ఆత్మానుసారంగా ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు, నీ జీవితంలో నెమ్మదినిస్తాడు. లేక నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే గనుక, శరీరానుసారంగా ఆలోచిస్తున్నట్లయితే గనుక, నువ్వు భౌతికమైన విషయాల మీదే దృష్టి పెడితే గనుక అది దేవునికి విరోధంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా రోమా సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆత్మానుసారంగా జీవించినప్పుడే నీలో ఈ సమాధానము, ఈ నెమ్మది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకి సమాధానమై ఉంది. ఈ సమాధానం పొందుకోవడానికి మనం ఏం చేయాలో యోబు గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయము
21వ వచనాన్ని చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. జాగ్రత్తగా వినండి. ఎంతో స్పష్టంగా లేఖనం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి ప్రార్థన మనకి సమాధానమై ఉన్నది. ప్రార్థన మనకి సమాధానమై ఉంది. ఆ సమాధానము ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను పొందుకోవాలంటే ఏం చేయమంటున్నాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఆయనతో సహవాసం, దేవునితో సహవాసం. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? లోకంతో సహవాసం చేస్తున్నావా? ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. లోకాన్ని స్నేహించిన వారు ఉన్నారు, శరీరాన్ని స్నేహించిన వారు ఉన్నారు, పాపాన్ని స్నేహించిన వారు ఉన్నారు. నువ్వు ఏ కోవలో ఉన్నావు? దేవునితో సహవాసం చేస్తున్నావా? లోకముతో సహవాసం చేస్తున్నావా? పౌలు గారు కొరింథీలో ఏమని చెప్తాడంటే, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? నీతికి దుర్నీతికి ఏమి సంబంధము? అవిశ్వాసకి విశ్వాసతో పాలెక్కడిది? నీ సహవాసం ఎవరితో? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు దేనితో సహవాసం చేస్తున్నావు? ఈ రాత్రి సమాధానమై ఉన్నటువంటి ప్రార్థన, మనకి సమాధానమై ఉన్నటువంటి ప్రార్థన, ఆ సమాధానాన్ని మన జీవితంలో, నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే యోబు గారు అంటున్నారు, ఆయనతో సహవాసం చేయాలి. అనగా దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలి అంటే దేవునితో మాట్లాడుతూ ఉండాలి. నేను కృపతో సహవాసం చేయాలి, లేకపోతే సుదర్శన్తో సహవాసం చేయాలంటే రోజు ఆయనతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఫోన్ చేయడమో, మెసేజ్ చేయడమో, లేకపోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడడమో. అలా రోజు కలుసుకునే ద్వారా మా ఇరువురి మధ్యలో ఏమవుతుందంటే సహవాసం పెరుగుతుంది. లోకములో సామెత, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరైపోతారు అంటారు. అంటే వారి లక్షణాలు, వారి ఆలోచనలు, వారి తలంపులు అన్నీ కూడా మాట్లాడుకుంటాం, సహవాసం చేస్తాం కనుక ఆటోమేటిక్గా పక్కోళ్ళు కూడా వస్తాయని. మరి అదే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్తున్నాం కదా. ఎన్నో ఏండ్ల నుండి రక్షించబడి ఆయనతో సహవాసం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆయన వలె ఎందుకు అవ్వలేకపోతున్నాం? అంటే మన సహవాసము సరిగ్గా లేదు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. దేవునితో సహవాసం చేయాలి. ఏదో ఒక సమయాన ఖచ్చితంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని దేవునితో సహవాసం చేయడం మొదలు పెట్టాలి. బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి భక్తుల జీవితాలు, ఆశీర్వదించబడినటువంటి భక్తుల జీవితాలు, అద్భుతాలు చేసినటువంటి భక్తుల జీవితాలు, దేవుని కార్యాలు అనుభవించినటువంటి భక్తుల జీవితాల్లో దేవునితో సహవాసాన్ని మనం చూస్తాం. వారు దేవునితో సహవాసం చేసినట్టుగా, దేవునితో గడిపినట్టుగా, ఏదో ఒక సమయాన్ని వారు కేటాయించుకొని దేవునితో వారు ముఖాముఖిగా ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. ఈ సమాధానం నెమ్మది డబ్బులో లేదు. ఈ సమాధానం ఆత్మీయ, ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లో, వస్తువుల్లో లేదు, వెండి బంగారాల్లో లేదు, వజ్ర వైడూర్యాలు లేదు, ఆస్తిపాస్తుల్లో లేదు.
చాలామంది సినీ ప్రముఖులు వారికి కోట్లలో డబ్బులున్నా వారు సడన్గా సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి చాలామంది సినీ యాక్టర్స్ ఉన్నారు. వారిని గురించి తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే, డబ్బు ఉంది, ఆస్తుంది, ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా అంటే, వారిలో నెమ్మది లేక, వారిలో సమాధానం లేక, వారిలో శాంతి లేక అనేక మంది వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము క్రీస్తు యేసు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలాగా సమాధానం పొందుకుంటాం అంటే, ఆయనతో సహవాసము చేయుట ద్వారా. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే, ప్రతిరోజు ఆయనతో మాట్లాడితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడితే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఒకటి, ఆయనతో సహవాసం చేయాలంట. రెండవది, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ముగింపులోకి వెళ్దాం ఈ మాట చూసుకొని. లూకా సువార్త 2వ అధ్యాయము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం, దూతలందరూ కూడా పాడుతున్నటువంటి పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్తూ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఏంటంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం. రెండవది, ఆయనకు ఇష్టలుగా జీవిస్తే సమాధానం. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలుగా జీవిస్తే సమాధానం ఇస్తాడు దేవుడు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరిని పడితే వారిని ఇష్టపడతాడు ఆయన అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, అదేవిధంగా ఆయనతో సహవాసం అనగా ప్రార్థనా జీవితం కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన కుటుంబాలలో సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోకమిచ్చే సమాధానం కాదు, ఈ లోకమిచ్చే శాంతి కాదు, ఈ లోకమిచ్చే నెమ్మది కాదు. దేవుడు స్వయంగా మనకు అనుగ్రహించేటువంటి నెమ్మది. ఈ ప్రార్థన మనకు సమాధానమై ఉన్నది కనుక, ఆ సమాధానాన్ని పొందుకోవడానికి మనము ఆయనతో సహవాసం చేద్దాము. ఆయనకు ఇష్టలైన బిడ్డలుగా ఈ భూమి మీద జీవించుదాం. తద్వారా ఈ సమాధానాన్ని మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనము కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన పాస్టమ్ గారు చేస్తారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చిన్న చిన్న ప్రార్థన చేసుకుని